కానీ వైఎస్ జగన్ మీద రాళ్ళ దాడి జరిగిన 24 గంటల్లోపు వీళ్ళ మీద దాడి జరిగిందంటే అది వాళ్ళు చిత్రీకరించుకున్నదా లేకుంటే నేను ఏది కూడా ఎవరి మీద ఆపాదించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పిన ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరోనే అంటే అప్పుడు ప్రారంభం. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? చెప్పండి. కాదు. అది అందుకే అలాంటి ప్రక్రియ ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. మిగతావన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రజాస్వామ్యంలో అది అలవాటు చేయకూడదు, సిస్టంలో వెళ్ళాలి. సరే నా మాట వింటారా? రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు తర్వాత పట్టుకోండి. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మొత్తం. ఎక్కడ తర్వాత ఇప్పుడు కాబట్టి రేపు ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు, వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు, వాడి వీడు వీరుడిలాగా మేము చూసాం మేము దొరకలేదు వెయిట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు, మానరు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చి అది టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ మీద చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవి. ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు 1 నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడుస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది చూపెడుతుంటే. సార్ ఒకప్పుడు ప్రజల్లో నాయకుల మీద వ్యతిరేకత ఉంటే రాళ్లు కానీ చెప్పులు కానీ అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని ఇంకా చెప్తున్నాం నేను. ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్ గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడా పని చేయకూడదు. అది భాష ఏమనుకో.